వెల్కమ్ టు యాప్ డెవలప్మెంట్ పార్ట్ 10. ఈ వీడియోలో మనం మన ఫ్లటర్ ప్రాజెక్ట్ ఏదైతే నిన్న వాట్సాప్ అయితే చేసామో దానికి బ్యాక్ ఎండ్ సర్వీసెస్ అయిన ఫైర్ బేస్ ని ఎలా కనెక్ట్ చేయాలో నేర్చుకుందాం. సో క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోండి. సెర్చ్ బార్ లో ఫైర్ బేస్ అని సెర్చ్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ లింక్ అయితే క్లిక్ చేసుకోండి. మీకు ఇంటర్ఫేస్ ఎలా వచ్చింది, ఇక్కడ మీరు చూసుకుంటుంటే రైట్ సైడ్ కార్నర్ లో గో టు కన్సోల్ అని ఉంటుంది. దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్నాక మీకు ఇంటర్ఫేస్ ఎలా వచ్చింది. సో ఇక్కడ గెట్ స్టార్టెడ్ బై సెటింగ్ అప్ ఫైర్ బేస్ ప్రాజెక్ట్ అని ఉంది. దీని మీద క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ మీ ప్రాజెక్ట్ నేమ్ అయితే ఇవ్వండి, వాట్సాప్ అని. సో మీకు కింద ఒక నేమ్ వచ్చింది, దీన్ని కొంచెం మోడిఫై చేసుకొని వాట్సాప్ పక్కన బిల్డ్ సంథింగ్ మీకు నచ్చిన నేమ్ ఇచ్చుకోండి. సో ఇక్కడ యాక్సెప్ట్ అని నొక్కేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంకోసారి కంటిన్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫైర్ బేస్ అనలిటిక్స్ అని ఉండిద్ది. సో దీన్ని ఆఫ్ చేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ నొక్కండి. సో ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయింది. సో ఇక్కడ కంటిన్యూ నొక్కేసి మీకు లెఫ్ట్ సైడ్ లో బిల్డ్ అని ఉండిద్ది. దీంట్లో అథెంటికేషన్, రియల్ టైమ్ డేటాబేస్ అని ఉంటాయి. ఈ టూని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే అవి రెండు మీకు పైన షార్ట్ కట్స్ లో వచ్చేస్తాయి, ప్రాజెక్ట్ షార్ట్ కట్స్. సో వచ్చేసాక సో రియల్ టైమ్ డేటాబేస్ మీద క్రియేట్ డేటాబేస్ అని క్లిక్ చేసి నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ 2 మోడ్స్ ఉంటాయి మనకి, ఒకటి లాక్డ్ మోడ్, ఒకటి టెస్ట్ మోడ్. సో టెస్ట్ మోడ్ మీద క్లిక్ చేసి ఎనేబుల్ నొక్కండి. సో లాక్డ్ మోడ్ అంటే మనం ఆ డేటాబేస్ ని యాక్సెస్ చేసుకున్నాం, రీడ్ చేయలేం, రైట్ చేయలేం. సో అదే టెస్ట్ మోడ్ అంటే మనం ఇంత పీరియడ్ ఆఫ్ టైం వరకు దాన్ని రీడ్ అండ్ రైట్ ఈజీగా చేసుకోవచ్చు. అండ్ అథెంటికేషన్. సో యాప్ అంటే ఓన్లీ యాప్ లో ఫీచర్సే కాదు, యాప్ ముందు ఉండే బ్యారియర్ అయిన అథెంటికేషన్ కూడా చాలా ముఖ్యం. సో అథెంటికేషన్ తర్వాత యూజర్ అనేవాడు లోపలికి వెళ్తాడు అనమాట. సో అథెంటికేషన్ లేయర్ కి మన ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ అయితే యూజ్ చేద్దాం ఇప్పుడు. సో ఎనేబుల్ ఫస్ట్ దాన్ని ఎనేబుల్ చేసుకోండి. సో సెకండ్ ది సైన్ అప్ యూజింగ్ మ్యాజిక్ లింక్ అని ఉన్నది కదా, అది ఆఫ్ చేసేసి సేవ్ నొక్కండి. సో అది ఇక్కడ యాడ్ అయిపోద్ది. సో ఈ 2 యాడ్ చేసుకున్నాక ప్రాజెక్ట్ ఓవర్ వ్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ యాడ్ యాప్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ 1 2 3 వెబ్ గ్రేటర్ దెన్ లెస్ దెన్ సింబల్ వెబ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీరు వాట్సాప్ అనుకోండి. సో ఇక్కడ హోస్టింగ్ అని అడిగింది, దాన్ని ఏం చెక్ బాక్స్ క్లిక్ చేయకుండా రిజిస్టర్ యాప్ నొక్కండి. మీకు ఇక్కడ ఈ ఏపీఐ క్రెడెన్షియల్స్ వస్తాయి అనమాట. వీటిని కాపీ చేసుకొని మన విఎస్ కోడ్ ఓపెన్ చేసి మెయిన్ డాట్ బాటంలో కొంచెం స్పేస్ ఇచ్చి పేస్ట్ చేయండి. సో మెయిన్లీ ఫైర్ బేస్ అనేది ఇంటిగ్రేట్ చేయాలంటే మన ఫ్లటర్ ప్రాజెక్ట్ లో 2 మెయిన్ ప్యాకేజెస్ ఉండాలి. ఆ ప్యాకేజెస్ ఏంటో చూద్దాం. పబ్ డేవ్ అనే వెబ్సైట్కి వెళ్ళండి. సో ఇది ఒక డెవలపర్ కమ్యూనిటీ. ఈ డెవలపర్ కమ్యూనిటీలో ఇప్పుడు దాకా ఉన్న ఫ్లటర్ ప్యాకేజెస్ అన్ని లేటెస్ట్ వర్షన్స్ ఉంటాయి. సో దీంట్లోకి వెళ్ళి